నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా క్రీడల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టు రట్టు. 6 అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠా సభ్యుల అరెస్ట్. 5 కేజీల గంజాయి, 3 ద్విచక్ర వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం. మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్. ముఖ్యమంత్రి కప్ 2025 క్రీడా పోటీల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా జ్యోతి ర్యాలీ గురువారం అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా క్రీడా జ్యోతి వెలిగించి పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ స్థానిక కొమరం భీం కూడలి వరకు కొనసాగింది. అనంతరం విద్యార్థులు మానవహారం ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని యువ క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ప్రభుత్వం సీఎం కప్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. జిల్లాలోని యువత పెద్ద సంఖ్యలో పోటీల్లో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. రూరల్ టు గ్లోబల్ నినాదంతో గ్రామీణ స్థాయి క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే సీఎం కప్ లక్ష్యమని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, గెలవడమే కాదు పాల్గొనడమే ముఖ్యమని అన్నారు. జిల్లాలోని విద్యార్థులు అధిక సంఖ్యలో పేర్లు నమోదు చేసుకుని పోటీల్లో పాల్గొనాలని సూచించారు. సీఎం కప్ పోటీలను ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామీణ స్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయిలో, ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నియోజకవర్గ స్థాయిలో, 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలను ఫిబ్రవరి 19 నుంచి 26 మధ్య నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 44 క్రీడాంశాలతో పోటీలు జరుగుతాయని వివరించారు. గత సీఎం కప్ పోటీల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఎల్డీఎం ఉప్పల్ కుమార్, వివిధ శాఖల అధికారులు, క్రీడా కోచ్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో 2nd ఎడిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీ ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు జిల్లా అధికారులు, ఏసీఎల్బీ గారు, ఏసీ రెవెన్యూ గారు, ఏసీయూటీ గారు, డివైఎస్ఓ గారు, మిగతా పిల్లలు కానీ, స్పోర్ట్స్ అథ్లీట్స్ కానీ, పీఈటీస్ కానీ, పీఈడీస్ కానీ, వివిధ అసోసియేషన్ నుంచి వచ్చిన నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ఇప్పుడు ఈ మన 3 days ఈ సీఎం కప్ సంబంధించిన టార్చ్ ర్యాలీ వివిధ మండలాల్లో, వివిధ స్కూల్స్లో మరి కొందరు అథ్లీట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి మనం ఒక బస్సులో కానీ, ఒక మినీ వ్యాన్లో కానీ వారు వెళ్ళి మరి అన్ని చోట్ల జిల్లాలో యాంత్రంగా నార్నూర్, గాదిగూడ వరకు కూడా తిరిగి మళ్ళీ ఈ సీఎం కప్ సంబంధించిన అవగాహన కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటు మళ్ళీ హాలిడేస్ అయిన తర్వాత విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో, తర్వాత జిల్లా లెవెల్లో వివిధ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి మళ్ళీ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. కాంపిటీషన్స్ అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకి మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా పంపించడానికి ఆస్కారం ఉంటుంది. సో మనం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నేను అందరికీ కూడా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్పోర్ట్స్ అథ్లీట్ ఉన్నారో మనం లింక్ కూడా పంపించడం జరిగింది. పంచాయత్ సెక్రటరీస్ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మరి విలేజ్లో ఉన్న టాలెంట్ గ్లోబల్కి తీసుకొని రావాలి. అది ఆనరబుల్ సీఎం సార్, ఆనరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ సార్ ఆలోచన ఉంది. కాబట్టి దానికి జిల్లాలో కూడా ఈ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని ఈ సీఎం కప్ విజయవంతంగా కూడా చేయడానికి ప్రజాప్రతినిధులు కలిసి కూడా చేద్దాము అందరి కూడా తెలియజేస్తూ ఈ చాలా ఒక మంచి అవకాశం. మన టాలెంట్ వివిధ, ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో ఆల్రెడీ ఆర్చరీ స్పోర్ట్స్ కానీ, తర్వాత ఇటువంటి జూడో కానీ మనం చాలాసార్లు స్టేట్ మెడల్ కూడా, నేషనల్ మెడల్ కూడా తీసుకొని రావడం జరిగింది. మన దగ్గర స్పోర్ట్స్ స్కూల్ కూడా 3 స్పోర్ట్స్ స్కూల్ ఉన్నాయి. సో మన జిల్లాలో స్పోర్ట్స్ సంబంధించిన కూడా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కూడా టాలెంట్ కూడా బాగా ఉంది. కాబట్టి ఈ సీఎం కప్ ద్వారా కూడా మన జిల్లాలో ఉన్న టాలెంట్ స్టేట్ లెవెల్లో కూడా ప్రైజ్ కానీ విన్నర్ కానీ తీసుకోవడానికి చర్య కూడా తీసుకుంటాము మీ అందరికీ తెలియజేస్తూ, జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇంద్రవెల్లి మండలంలోని శ్మశాన వాటిక ప్రాంతం సమీపంలో ఈ నెల 7వ తేదీన 3 ద్విచక్ర వాహనాలపై గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి వేర్వేరు రంగుల సంచులు జూట్ బ్యాగులలో దాచిన మొత్తం 5.231 కిలోల డ్రై గంజాయిను స్వాధీనం చేసుకున్నామని స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గంజాయి విలువ 1,30,000 రూపాయలుగా ఉంటుందన్నారు. బస్సి సంతోష్, జబాడే శంకర్లు స్థానికంగా గంజాయి విక్రయాలు చేస్తూ అవసరమైన సరఫరా కోసం ఇతరులతో సంబంధాలు కొనసాగించారని, ఈ క్రమంలో జైనూర్కు చెందిన సయ్యద్ సబీర్ గంజాయి కొనుగోలు విక్రయాలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ రవాణా సమయాలు ప్రదేశాలను ఖరారు చేయడంతో కీలక పాత్ర పోషించాడన్నారు. షేక్ ఖాజా తన వ్యాపార పరిచయాలను ఉపయోగించి గంజాయి నిల్వలు దాచడం, విక్రయాలకు సహకరించినట్లు విచారణలో తేలిందన్నారు. అంతర్రాష్ట్రంగా గంజాయి సరఫరా కోసం మహారాష్ట్రకు చెందిన గిరీష్ విఠల్, షేక్ ఇర్షాద్ షరీఫ్ ముందుగానే స్థానిక నిందితులతో మొబైల్ ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరిపి గంజాయిని తక్కువ ధరకు తీసుకువచ్చి అధిక ధరకు విక్రయించే ప్రణాళిక రూపొందించారన్నారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనాలపై చిన్న పరిణామాల్లో గంజాయి తరలించే పద్ధతిని ముఠా అనుసరించిందని, అయితే ఇంద్రవెల్లి పోలీసులు గత కొద్ది రోజులుగా అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచి ఖచ్చితమైన సమాచారం సేకరించి సరైన సమయంలో దాడి చేసి నిందితులను పట్టుకున్నారన్నారు. నిందితుల మొబైల్ ఫోన్ల పరిశీలనలో గంజాయి కొనుగోలు విక్రయాలకు సంబంధించిన కాల్ రికార్డులు, సందేశాలు లభించడంతో పాటు మరికొందరు వ్యక్తుల ప్రమేయంపై కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయని, గంజాయి మూలాలు, డబ్బు లావాదేవీలు, సరఫరా నెట్వర్క్పై లోతైన దర్యాప్తు కొనసాగుతోందన్నారు. బస్సి సంతోష్, సయ్యద్ సాబీర్, జబాడే శంకర్, షేక్ ఖాజాలను అరెస్టు చేయగా ఆత్రం బాదీరావు పరారీలో ఉన్నారన్నారు. ఈ క్రమంలో ఊట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఊట్నూర్ సిఐ ఎం ప్రసాద్, ఎస్ఐ సాయన్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిన్న మన ఎస్ఐకి సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒకటి, దట్ కొంతమంది మహారాష్ట్ర నుంచి ఇక్కడ వచ్చారు ఇది గాంజా కొనుక్కోడానికి. ఇద్దరు వ్యక్తి వాళ్ళు బైక్లో రావడం జరిగింది. ఆ బైక్లో వచ్చి వాళ్ళు ఇక్కడ లోకల్ పర్సన్కి, ఇక్కడ లోకల్ మీడియేటర్కి ఇంటరాక్ట్ అంటే వాళ్ళకి కోఆర్డినేట్ చేశారు. ఆ లోకల్ వాళ్ళ ఇద్దరు, ఒక పర్సన్ జైనూర్ అతను, ఒక పర్సన్ మన ఇంద్రవెల్లి అతను, వాళ్ళ ఇద్దరితో కోఆర్డినేట్ చేసి వీళ్ళిద్దరితో సహా వీళ్ళిద్దరు మహారాష్ట్ర చెందిన వాళ్ళు ఆ లోపల్గా వాళ్ళు ఆ ఊరుకి వెళ్ళడం జరిగింది. దానిలో ఊరులో ఒక పర్సన్ పొట్టల్లోడ్డి విలేజ్, ఈ ఆదిలాబాద్ రూరల్లో ఉంటుంది, అక్కడ ఆథారాం బాదీరావు, ఇతను వీళ్ళందరికీ 5.2 kgs గాంజా అమ్మడం జరిగింది. వీళ్ళ చెప్పిన బట్టి వీళ్ళు ఇంతకుముందు కూడా ఒక్కసారి ఇక్కడ జిల్లాలో వచ్చారు లాస్ట్ ఇయర్, బట్ అప్పుడు ఏం సక్సెస్ కాలేదు. సో ఈసారి అడిగినప్పుడు ఇతనికి సయ్యద్ షాబీర్కి వీళ్ళు అడిగారు. సయ్యద్ షాబీర్ అంటే సంతోష్కి ఫోన్ చేశారు, అండ్ సంతోష్ అండ్ షాబీర్ వీళ్ళ ఇద్దరికి హెల్ప్ చేశారు. వీళ్ళ ఇద్దరు అహ్మద్ నగర్ మహారాష్ట్ర నుంచి వచ్చారు అండ్ లోపల పోయి ఇక్కడ నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరైనా అమ్మేరు A7, ఇతను అబ్స్కాండింగ్ ఉన్నారు, త్వరగా ఇతనికి కూడా పట్టుకుంటాము. వీళ్ళ నుంచి 3 బైక్స్ మనం సీజ్ చేశాము, 5.2 kgs గాంజా మనం సీజ్ చేశాము. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ కూడా మన జిల్లాలో గాంజా పైన చాలా కేసెస్ నమోదు చేశాము. మన ఆనరబుల్ సీఎం సార్ దృష్టి ప్రకారం, మన డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం గాంజా ఫ్రీ, మన డ్రగ్ ఫ్రీ ఆదిలాబాద్ చేయాలి, మనం దానికోసం ఫోకస్ చేస్తున్నాము. ఈ ఎఫర్ట్ కూడా దాని దృష్టిలో ఉంది. దాదాపు లాస్ట్ ఇయర్ 190 కేసెస్ మనం నమోదు చేశాము. దానిలో 3000 వరకు మనం చెట్టు పట్టుకున్నాము. ఈసారి కూడా ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు జస్ట్ 7 daysలో మనం 6 కేసెస్ NDPS కేసెస్ మనం నమోదు చేశాము. దానిలో కొన్ని కేసెస్ కన్జ్యూమర్స్ పైన అయినాయి, కొన్ని కేసెస్ సెల్లర్స్ పైన అయినాయి, కొన్ని కేసెస్ ఎవరైనా అమ్ముతున్నారు వాళ్ళపైన అయినాయి. ఇట్లా మనం మొత్తం నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లా కంటిన్యూ మనం చేస్తాము. ఈ సంవత్సరం కూడా ఇది కంటిన్యూ చేస్తాము. ఆ జనాలందరితో మనవి దట్ ఎవరైనా ఇట్లా పండిస్తున్నారు అంటే అది చాలా పెద్ద నేరం. మనం 100% CDRs అండ్ అన్నీ వెరిఫై చేసి ఈ అన్ని పాత ఆఫెండర్స్ది కూడా చెక్ చేస్తాము. వాళ్ళందరిది మన దగ్గర యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా మనం రెగ్యులర్గా చేస్తున్నాము. దాదాపు లాస్ట్ ఇయర్ మనం 400 యూరిన్ టెస్ట్ కిట్స్ వాడుకున్నాము. అది యూరిన్ టెస్ట్ కిట్ రిజల్ట్ కూడా చాలా బాగానే వచ్చింది.
లాస్ట్ ఇయర్ ఒక పర్సన్కి మనం డీ అడిక్షన్ సెంటర్ కూడా యూరిన్ టెస్ట్ కిట్ చేసిన వల్ల అతనికి డీ అడిక్షన్ సెంటర్ మన రిమ్స్లో కూడా అడ్మిట్ చేయడం జరిగింది కోర్ట్ ఆర్డర్తో. సో ఈ సంవత్సరం కూడా ఇట్లా మనం ఎఫర్ట్స్ పెట్టాం. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించినప్పుడే అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవచ్చని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 1లో నిర్వహించిన 2026 జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు రోడ్డు భద్రతపై ప్రదర్శించిన నాటికలు, ఉపన్యాసాలు అందరినీ ఆలోచింపచేశాయి. అనంతరం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులు, విద్యార్థులు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, మండల విద్యాధికారి సోమయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీలాదేవి, కోఆర్డినేటర్ తిరుపతి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. हमारी जिंदगी हम कैसे भी जिए, आपको क्या, आप प्लीज हमारे जिंदगी से हटिए. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ రోడ్డు భద్రతపై అవగాహన కేవలం పెద్దలకే కాకుండా చిన్ననాటి నుంచే విద్యార్థులకు సైతం అందించాలనే ఉద్దేశంతో పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అతివేగం అత్యంత ప్రమాదకరమని, వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వివరించాలని కోరారు. 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదని హెచ్చరించారు. రోడ్డు సంకేతాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. రోడ్డు భద్రతతో పాటు చదువుపై కూడా దృష్టి సారించి రాబోయే 10వ తరగతి పరీక్షల్లో కష్టపడి చదివి జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టాలని విద్యార్థులకు సూచించారు. కిడ్స్ రూపంలో కానీ, ఇలాక్యూషన్ రూపంలో కానీ, డ్రామా రూపంలో కానీ, సాంగ్ రూపంలో కానీ, అవి అన్నిటి రూపంలో కూడా రోడ్ సేఫ్టీ మంత్లో ఏ విధంగా మనం అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరూ కూడా, స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు, వారు ప్రతి ఒక్కరు కూడా రోడ్ సేఫ్టీ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా పాటించాలి దాని గురించి ఇక్కడ ఉన్న స్టూడెంట్సే వారే చెప్పడం జరిగింది, వారే చూపించడం జరిగింది. సో ఇందాక మనం డిటిఓ గారు ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా షేర్ చేశారు. ఎన్ని ప్రాణాలు యాక్సిడెంట్స్ వల్ల పోతున్నాయి అంటే దీస్ ఆర్ ఆల్ ప్రివెంటబుల్. సరే, మనం బికాజ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ కానీ ఆర్ మిగతా ఏమైనా మన కంట్రోల్లో లేని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల ప్రాణం అంటే కొంత కాపాడుకోవాలి అంటే డిఫికల్ట్. కానీ దిస్ ఇస్ అ ప్రివెంటబుల్ వే. మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మనం ఈజీగా యాక్సిడెంట్ కంట్రోల్ చేయగలుగుతాము, యాక్సిడెంట్ ప్రివెంట్ చేయగలుగుతాము. వీ కెన్ సేవ్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్. ఒక్కొక్క హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటే చాలా ఇంపార్టెంట్. If we are not following the road safety rules and traffic rules, దీని వల్ల we are losing human life, we are losing human capital. జనరల్గా మనం ఈ మనీ క్యాపిటల్ గురించి కానీ వాటి గురించి కానీ మాట్లాడతాము, బట్ హ్యూమన్ క్యాపిటల్, హ్యూమన్ రిసోర్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఏమైనా దేశం నడిపియాలి అంటే ఒక హ్యూమన్ క్యాపిటల్ ద్వారానే దేశం నడిపించగలుగుతాము, సమాజం నడిపించగలుగుతాము. ఆ హ్యూమన్ క్యాపిటల్ పోతే మళ్ళీ వీఆర్ లూజింగ్ లైఫ్, వీఆర్ causing sorrow to the parents, causing sorrow to the family members, as well as causing loss to the entire nation. So if we follow these traffic rules, if we follow the road safety rules, మనం దీని ద్వారానే ఇటువంటి చాలా లక్ష లైవ్స్ కూడా ప్రివెంట్ చేయగలుగుతాము, కాపాడగలుగుతాము. సో దట్ ఈస్ వన్ థింగ్. అంటే ఈ ఉద్దేశంలో మనం తప్పకుండా రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు అందరూ పిల్లలు కూడా ఇందాక చెప్పారు దట్ మాకు స్కూటీ కానీ బైక్ కానీ వస్తాయి. సో ఇట్స్ నాట్ యాక్చువల్గా ఈ ఏజ్లో మీరు స్కూటీ కానీ బైక్ కానీ నడిపించాల్సిన వీలు లేవు. యు ఆర్ అండర్ ఏజ్, 18 years అయిన తర్వాతనే యూ షుడ్ రైడ్ స్కూటీ, యూ షుడ్ రైడ్ బైక్ ఆర్ యూ షుడ్ డ్రైవ్ అ కార్. సో అవి దయచేసి ఆపండి. ఏమవుతాయి అంటే ఇప్పుడు ఒకటేమో ఒక సైంటిఫిక్ మేనర్లోనే ఇవి డిజైన్ అయినాయి. 18 years ఏజ్ బైక్లో ఉన్న మనం ఏవైతే
గియర్ కానీ, చేంజ్ ఆఫ్ గియర్ కానీ, లేదు స్కూటీలో ఉన్న యాక్సిలరేటర్ కానీ, కార్లో ఉన్న యాక్సిలరేటర్, బ్రేక్, అవి అన్నిటి కూడా ఇట్ హ్యాస్ బిన్ డిజైన్డ్ యాజ్ పర్ ద ఏజ్ అప్రోప్రియేట్ డ్రైవింగే జరగాలి. సో అది మీరు ఇప్పుడు మీ మధ్యలో సరే మీరు నేర్చుకున్నారు, కానీ ఒకవేళ వన్ థింగ్ ఈజ్ అంటే ఇట్ అమౌంట్స్ టు వైలేషన్, ట్రాఫిక్ వైలేషన్ కానీ రోడ్ సేఫ్టీ రూల్స్ వైలేషన్ అవుతాయి. ఎవరైనా పట్టుకున్నారంటే పోలీస్, ట్రాఫిక్ పోలీస్ కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఫైన్ వేస్తారు. దీనితో పాటు మీరు సడన్లీ ఎక్కడైనా హ్యూజ్ ట్రాఫిక్లో మీరు అక్కడ వెళ్తున్నారంటే మీకు భయం ఉంటాయి. భయం అప్పుడు మళ్ళీ యాక్సిడెంట్ అవుతాయి. యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ యూ క్యాన్ లూజ్ యువర్ లైఫ్ ఆల్సో. సో ఇట్స్ అ సైంటిఫిక్ వే ప్రకారమే మళ్ళీ 18 years డిసైడ్ చేయడం జరిగింది. తలమడుగు మండలంలోని బరంపూర్ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద జయంతి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, డ్రాయింగ్తో పాటు వివిధ పోటీలను నిర్వహించారు. గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం మోటివేషనల్ స్పీకర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సల్ల విజయబాబు మాట్లాడుతూ భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటిన మహా గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. ఒక వ్యక్తి శీలం, సహనం, త్యాగంతోటే ఉన్నత వ్యక్తిగా ఎదుగుతాడన్నారు. విద్యార్థులు లక్ష్యం ఏర్పరచుకొని ముందుకు సాగాలన్నారు. అంతకుముందు స్వామి వివేకానంద చిత్రపటానికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ప్రజ్ఞాజ్యోతి, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, ప్రవీణ్ కుమార్, శశికళ, అమరేందర్, సుజాత తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. స్వామి వివేకానంద జయంతిని నేషనల్ యూత్ డేగా, జాతీయ యువజనోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది 12th January. ఆ సందర్భంగా ముందస్తుగా మనము మన స్కూల్లో వివేకానంద స్ఫూర్తిని వారిని స్మరించుకుంటూ వారి సేవలను మనము కొనియాడుతూ వివేకానంద జీవితం నుంచి ఈరోజు యువత, విద్యార్థులు ఏమి తెలుసుకోవాలన్న దాని గురించి మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మనకంతా తెలుసు మన దేశం చాలా గొప్ప దేశమని, ప్రపంచంలో ఉన్న వాటిలో ఆధ్యాత్మికంగా, సామాజికంగా, ఆర్థికంగా గొప్ప దేశం అని తెలుసు. గొప్ప దేశం కాబట్టి ఈ దేశం పైన అనేక మంది దాడులు చేశారు. కానీ కాలక్రమేణా బ్రిటిష్ వారి పరిపాలనలో, పాశ్చాత్య పరిపాలనలో భారతీయులు తమ యొక్క వైభవాన్ని, దాన్ని మర్చిపోయి, సింహాలనే విషయాన్ని మర్చిపోయి గొర్రెలుగా జీవిస్తుంటే స్వామి వివేకానంద చికాగోలో September 11 నాడు ఒక శంఖాలను బోధించి భారత జాతి యొక్క గొప్పతనాన్ని చాటించారు. బేలా మండలంలోని అవల్పూర్ గ్రామంలో గత వారం రోజుల నుండి కొనసాగుతున్న బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమం మంగళవారం ఘనంగా ముగిసింది. వారం రోజులుగా కొనసాగుతున్న సప్తాహాలో భాగంగా ప్రతినిత్యం ప్రభాత పేరి, ధ్యాన, కీర్తన, ప్రవచనాలతో పాటు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతూ వస్తున్నాయి. ముగింపు సందర్భంగా జ్ఞానేశ్వర్, నివృత్తి, సోపాన్, ముక్తాబాయి వేషాధారణలో ఉన్న చిన్నారులను రథం పైన ఉంచి గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రథానికి పూజలు చేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాలతో, పాటలతో గ్రామ వీధులు మారుమోగాయి. అనంతరం దయ్యండికాల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఆదివాసీల అభివృద్ధికి అటవీ శాఖ అధికారులు అడ్డంకులు సృష్టిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతుండడం సరికాదని సిపిఎం ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు అన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు ఆ గ్రామంలో ఎలా ఆదివాసీలను ఇబ్బంది పెట్టారు, వారిపై పెట్టిన కేసుల తీరును తెలియజేశారు. ఆదివాసీలకు ప్రభుత్వ పథకాలు పొందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అవసరమైతే ఉద్యమించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు గుడిపెల్లి నగేష్, బండి దత్తాత్రి, వెంకటనారాయణ, సిర్ర దేవేందర్, పూసం సచిన్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సిపిఎం ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు మాట్లాడుతూ ఆదివాసీలు అభివృద్ధి చెందితేనే ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతుందన్నారు. కానీ ప్రభుత్వాలు ఇస్తున్న ఇందిరమ్మ నిర్మాణాలు ఆదివాసీలు రెవెన్యూ భూమిలో చేపడితే వాటిని అడ్డుకుంటూ అటవీ భూమి అని కేసులు నమోదు చేస్తున్నారన్నారు. సాత్నాల మండలం దుబ్బగూడలో లేతుబాయి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు తనకు చెందిన రెవెన్యూ పట్టా భూమి నుంచే ఎకరం భూమి ఇచ్చిందన్నారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ భూమికి సంబంధించిన పట్టాలు ఇచ్చిందన్నారు. భూమి దానం చేసినందుకు కలెక్టర్, అధికారులు లేతుబాయిని సన్మానించారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు నిర్మాణాలు కొనసాగుతున్న క్రమంలో వారిపై కేసులు నమోదు చేసి నిర్మాణాలు ఆపేశారన్నారు. అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు ఆదివాసీలకు న్యాయం చేసేలా పోరాటాలకు సహకరించాలని కోరారు. ఆదివాసీ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం 16 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ 2-3 నెలల నుంచి ఆ గ్రామస్తులు చేస్తున్న పోరాటానికి మనమందరం మద్దతు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దుబ్బగూడ కులం ఒక ఇష్యూ గురించే కాదు ఈ రౌండ్ టేబుల్ సమావేశం, కానీ సందర్భం అది. కానీ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా కులాములు కానీ ఆదివాసులు కానీ చాలా తీవ్రమైన, చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవి ఆదివాసుల భూములను లాక్కోవడం, ఫారెస్టులు దౌర్జన్యంగా. ఒక మాటలో చెప్పాలంటే మన ఆదిలాబాద్ జిల్లా మొత్తం ఆదివాసులతో ఉన్నటువంటి జిల్లా. మీ అందరూ తెలుసు, మన సర్పంచ్ ఎన్నిక జరిగింది. 70-80% ఆదివాసులకే కేటాయించారు సర్పంచ్. అంటే ఎంత జనాభా ఉన్నది, ఎంత ప్రాధాన్యత కలిగింది ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులు మీరు అర్థం చేసుకోవాలి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానమైన సమస్య ఆదివాసుల సమస్య. ఆదివాసులు డెవలప్ అయితే, ఆదివాసీ ప్రాంతం డెవలప్ అయితేనే ఆదిలాబాద్ జిల్లా డెవలప్ అవుతుంది. ఆదివాసులు డెవలప్ కావాలన్నా, ఆదివాసీ గ్రామాలు డెవలప్ కావాలంటే అలా జిల్లాలో అటవీ శాఖ అధికారులు పెద్ద ఆటంకంగా మారి. జిల్లా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అధ్యక్షులుగా డాక్టర్ రంగా ఆనంద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయనను సభ్యులు ఎన్నుకున్నారు. జనరల్ సెక్రటరీగా చిన్మయ్ వజే, ట్రెజరీగా దారట్ల సంజీవ్ కొనసాగనున్నారు. సమావేశంలో దంత వైద్యులు ప్రమోద్ రెడ్డి, సమయుద్దీన్, సచిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చట్టబద్ధత లేని లంబాడీలు ఎస్టీలు కాదని, కేంద్ర ప్రభుత్వం తొందరగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు డిమాండ్ చేశారు. ఆదివాసీ 9 తెగల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షులు చుంచు రామకృష్ణ, ఆధార్ సొసైటీ ట్రెజరర్ మెట్ల పాపయ్య, ఆదివాసీ అడ్వకేట్ అసోసియేషన్ న్యాయవాదుల ఆర్ఎం పాపారావు, వాసం ఆనందులు కలిసి గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు అందించారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి జ్యూయల్ ఓరం, సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికేలను కలిసి సమస్యలపై విన్నవించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఏండ్లుగా ఎస్టీలుగా చలామణి అవుతున్న లంబాడీలు ఎస్టీలు కాదని, తాము రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ఎన్నోసార్లు రుజువులతో సహా నివేదికలు అందజేశామన్నారు. సుప్రీంకోర్టులో కేసు త్వరితగతిన పూర్తి అయితే నిజమైన ఆదివాసీ జనాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఆర్టికల్ 342 ప్రకారం చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీలో కలపలేదని, దానికి సంబంధించిన ఆధారాలను, పార్లమెంట్ కమిటీల నివేదికలను మంత్రులకు అందజేశామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలకు ఫారెస్ట్ అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఫారెస్ట్ కోర్ ఏరియాలో ఉన్న గ్రామాల్లో నివాసం ఉండడానికి సైతం ఆదివాసీ జనాలకు ఇండ్లు లేవని, ఇప్పటికైనా ఐటీడీఏకు అనుసంధానంగా ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలని గిరిజన శాఖ మంత్రి సహాయ మంత్రులను కోరారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా క్రీడల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టు రట్టు. 6 అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠా సభ్యుల అరెస్ట్. 5 కేజీల గంజాయి, 3 ద్విచక్ర వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం. మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.